ఈరోజు మనం అప్ టు డేట్ టెక్నాలజీస్ ఫౌండర్ అండ్ CEO అయిన వెంకట్ దుగ్గిరెడ్డి గారి దగ్గర ఉన్నాము. జరుగుతున్న ఈ లాట్ ఆఫ్ ఇష్యూస్, H1B చేయించుకోవాలంటే 100K ఫీ కట్టాలి అండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ మనకి ఎక్కడ దొరకనన్ని ఆన్సర్స్ మన దుగ్గిరెడ్డి గారు ఇస్తారు. సో ఈ క్లారిఫికేషన్, ఎస్పెషలీ ఈ ఫీకి ఎవరు ఇంపాక్ట్ అవుతారు, ఎవరు అవ్వరు, ఈ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏంటి అని మనం దుగ్గిరెడ్డి గారిని అడిగే తెలుసుకుందాము. హలో అండి. సో మీరు చూస్తున్నారు కదా, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వెళ్తుంది. H1Bకి ఫీ ఇంత కట్టాలా, 100K అంటే ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్. సో దాని మీద మీ క్లారిటీ ఏంటి? బేసిక్గా ఏమైందంటమ్మా, లాస్ట్ ఫ్రైడే ఆల్ ఆఫ్ సడన్ వి గాట్ లైక్ ట్రంప్ సైన్ చేశారమ్మా. సో ప్రొక్లమేషన్ మీద ఏమైందంటే ఇంకొక క్లారిఫికేషను, ఇప్పుడు 100K ఫీజు కట్టి సపోజ్ ఇప్పుడు అప్ టు డేట్ టెక్నాలజీస్ లేదా ఇంకొక కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి 100K కట్టి తీసుకొచ్చాయి అనుకోండి ఎంప్లాయీస్ని. వాళ్ళు ఒక 3-4 months జాబ్ చేసి యూజువలీ శాలరీ హైక్ ఉందనో లేదా వేరే పెద్ద కంపెనీస్కి ఏమన్నా మేము మారిపోతాం జాబ్ అన్నప్పుడు ఈ 100K మనకి లాస్ అయినట్టే కదా ఎవరైతే పెట్టి తీసుకొచ్చారో. సో వాళ్ళకి ఎలా, హౌ దే కెన్ గెట్ ద ఎంప్లాయీస్, వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అవుతారు? అది డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక స్మాల్ కంపెనీస్ అనుకోండి, వర్డ్లో హూ ఆర్ ఇన్ సేఫ్ పొజిషన్, ఇప్పుడు వరకు సేఫ్గా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు అనే వాళ్ళు ఎవరు, ఏ వీసా స్టేటస్? అంటే రైట్ నో ఎవరైతే కరెంట్లీ ఇక్కడ ఉన్నారమ్మా, H1 కానీ లైక్ సో కొంతమంది జీసీ ఉంటుంది, సైమల్టేనియస్గా వాళ్ళు H1 మీద కూడా స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకైనా మంచిది అని. సో అలాంటి వాళ్ళకి ఏమి ఇంపాక్ట్ లేదంటారా? అంటే సో ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి తెలీదు అనుకుంటున్నాను, I-485J అనే ఒక స్టేటస్ ఉంది మనకి. అది అప్లై చేసుకుంటే హౌ సేఫ్ ద ఎంప్లాయీస్ విల్ బి? I-485J అనేది ఏంటంటమ్మా, వాళ్ళకి అంటారు కొత్తగా H1 చేయించుకోవాలన్నా లేదా ఓపీటీలో ఉండి H1 అంటే వాళ్ళు ఎన్ని రోజులని ఇండియా వెళ్లకుండా ఉండాలి, ఇంకా అది కూడా ప్రాబ్లమే కదా. సో మనకి రూల్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయో తెలీదు. సో ఇదంతా మనం వెయిట్ చేయాల్సిందే అంటారు. అంతేనండి. కాంగ్రెస్ మాత్రమే రైట్ ఉంది వీటిని అప్రూవ్ చేయడానికి, అంటే వీసాకు సంబంధించిన ఫీజు అప్రూవ్ చేయడానికి అని మనకి వింటుంటాం. అది నిజమేనా?